ఆ శిల్పుల కళా నైపుణ్యానికి బండరాళ్లు సైతం దాసోహమంటున్నాయి. వారి ఉలి దెబ్బలకు అద్భుతమైన శిల్పాకృతిని సంతరించుకుంటున్నాయి. కఠినమైన శిలలు జీవమున్న మూల విరాట్టుగా ప్రాణం పోసుకుంటున్నాయి. దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవతామూర్తుల్లా భక్తులకు దర్శనమిస్తున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానముల శిల్పకళా విభాగం శిల్పుల పనితనంపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. పై శిల్పాలు చెక్కినారు మనవాళ్ళు, సృష్టికే అందాలు తెచ్చినారు. శిలలపై శిల్పాలు చెక్కినారు మనవాళ్ళు, సృష్టికే అందాలు తెచ్చినారు. శిలలపై శిల్పాలు చెక్కినారు. శిలలపై శిల్పాలు చెక్కినారు మనవాళ్లు, సృష్టికే అందాలు తెచ్చినారు అని ఓ సినీ కవి మన శిల్పాల గొప్పతనాన్ని పాట రూపంలో అక్షరబద్ధం చేశాడు. అలాంటి శిల్పుల వారసత్వం పుణికిపుచ్చుకున్నారు తీతీదే శిల్పకళా విభాగంలోని శిల్పాచార్యులు. వీరు చెక్కుతున్న శిల్పాల్లో జీవకళ ఉట్టిపడుతోంది. మూల విరాట్ విగ్రహాలు, దేవతా రూపాలు, ఆలయ శిల్పాలను అత్యద్భుతంగా రూపొందిస్తున్నారు అపర జక్కన్నలు. తీతీదే ఆధ్వర్యంలో నడిచే ఈ కేంద్రంలో 70 మంది వరకు చేయి తిరిగిన శిల్పాచార్యులు పనిచేస్తున్నారు. శిల్పకళలో వీరందరూ నిష్ణాతులే. శిల్పకళా విభాగంలో 5 ఏళ్ల డిప్లొమా కోర్సు పూర్తి చేసిన వీరి పనితనం ప్రపంచవ్యాప్తమవుతోంది. వీరి చేతిలో రూపుదిద్దుకున్న విగ్రహాలు ప్రపంచం నలుమూలలకు ఎగుమతి అవుతున్నాయి. అన్నమయ్య రాతి విగ్రహం తయారీలో కళా నైపుణ్యానికి ఎంతో మంది ప్రశంసలు లభించాయి. ప్రపంచంలో ఎక్కడ అన్నమయ్య విగ్రహం ప్రతిష్ఠించాలన్నా ఇక్కడ తయారు చేయాల్సిందే. శిల్పకళా విభాగం శిల్పాచార్యులు చెక్కిన శిల్పాలు వేలాది ఆలయాల్లో పూజలందుకుంటున్నాయి. ఒక సైజుని బట్టి ఒక విగ్రహం మినిమం ఒక 2 అడుగులు అనుకోండి. 2 అడుగులు అంటే మినిమం 15 రోజులు 20 రోజులు అవుతుంది. దీనికి పాలిషు, సరా, జీవరేఖలు అనేది ఉంటుంది. దాని ప్రకారం విగ్రహం తయారవుతుంది. పాలిష్ రఫ్గా కొట్టుకొని ఫినిషింగ్ చేసి దాన్ని నైపుణ్యంగా ఉత్తమ దశస్థానం కొలతలు, మధ్యమ దశస్థానం కొలతలతో విగ్రహం తయారు చేస్తారు. చేసిన తర్వాత దాని దగ్గర ఆకారం రూపం తీర్చిదిద్దిన తర్వాత మేము దేవస్థానం హ్యాండ్ ఓవర్ చేస్తాం. విగ్రహం పూర్తి అయ్యేదానికి 3 డ్రాయింగ్లు ఉంటుంది. ఫస్ట్ దెబ్బలు పడిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకోటి మళ్ళీ బాగా రుద్దిన తర్వాత నెక్స్ట్ ఇంకో డ్రాయింగ్ వేసుకొని మళ్ళీ ఇంకో షేప్కి వచ్చిన తర్వాత బాగా అవుట్లైన్ అనేది దించిన తర్వాత నెక్స్ట్ ఇంకో డ్రాయింగ్ వేసుకొని నీట్గా ఆభరణాలన్నీ వేసి పూర్తి చేసిన తర్వాత కనీసం ఒక 3 అడుగుల విగ్రహం అయితే 20 రోజులు 30 రోజులు పడుతుంది. వెంకటేశ్వర స్వామి, పద్మావతిలో ఎక్కువ బాగా అంటే చేస్తాం. ద్వారపాలకులు, మళ్ళీ వినాయకులు, శివలింగాలు బాగా చేస్తాం. మన పూర్వీకులు ప్రాచీన భారత శిల్పకళా వైభవాన్ని వరంగా అందించారు. కేవలం నాటి శిల్పాలను చూసి మురిసిపోవడం మినహా అలాంటి కళాఖండాలు రూపొందించడానికి ఎవరూ సాహసించడం లేదు. తీతీదే ఆ కళలకు మళ్లీ ప్రాణం పోస్తోంది. అనేక మంది శిల్పాచార్యులకు ఉపాధి కల్పిస్తోంది. శిల్పకళా క్షేత్రంలో 5 ఏళ్ల కోర్సు చేసిన వారికి ప్రాధాన్యమిస్తోంది. 1 అడుగు విగ్రహం నుంచి 10 అడుగుల ప్రతిమలు ఇక్కడ ప్రాణం పోసుకుంటున్నాయి. 2 అడుగుల విగ్రహం తయారీకి శిల్పులు 20 రోజుల నుంచి నెల సమయం తీసుకుంటున్నారు. సాంకేతిక యుగంలో యంత్రాలను వినియోగించడం వల్ల పని సులువుగా మారుతోంది. అందమైన ఆకృతికి అతి ఎక్కువ జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని శిల్ప కళాకారులు అంటున్నారు. విగ్రహం ముఖం, కాళ్లు, చేతులు, ఆకారం, నగలు, అలంకరణ వంటివి అన్నీ శాస్త్రీయంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. విగ్రహం తయారీని అనుసరించి తీతీదే భృతి చెల్లిస్తోందని చెబుతున్నారు. ఇక్కడ తయారయ్యే విగ్రహాలు వరల్డ్ వైడ్ గా వెళ్తాయి. ఫస్ట్ రఫ్ గా వేసుకుంటాం, అది పెద్దగా ఇంపార్టెంట్ ఉండదు. రఫ్గా చేసుకుంటాం. సెకండ్ టైం వేసుకునేది మాత్రం ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఉంటుంది. థర్డ్ టైం వేసుకుని ఇంకా ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఉంటుంది. అది థర్డ్ టైం వేసుకునేటప్పుడు క్లారిటీ చేసుకుని సరిపోతుంది. దీంట్లో మనకి 3/4 భాగం పనికి వచ్చి కృష్ణశిల. ఆ కృష్ణశిల అనే స్టోన్ మాత్రం మనకి ఇక్కడ కంచిలోనే దొరుకుతుంది. ఆ దాంట్లో ఏంటంటే మనకి ఫినిషింగ్ చేసిన తర్వాత మనకి క్వాలిటీ బాగా వస్తుంది. వెంకటేశ్వర స్వామి, పద్మావతి విగ్రహం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇస్తారండి పార్టీకి. మిగతా విగ్రహాలకి 25% సబ్సిడీలో, దేవస్థానము 70% వేసి పార్టీకి ఇస్తూ ఉన్నారు.
అందువల్ల ధర్మ పరిషత్తు ఇంకా పబ్లిసిటీ బాగా అవుతా ఉన్నది. మన రాష్ట్రమే కాదు ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలు కూడా పోయి ఉన్నాయండి. అమెరికాలో కూడా గుళ్ళు చాలా వరకు కట్టి ఇక్కడి నుంచి విగ్రహాలు తీసుకెళ్లి ప్రతిష్ఠ చేసి అక్కడ పూజలు పురస్కారాలు బాగా జరుగుతాయి. ఈ శిల్పుల ప్రతి ఒక్కరిలోనూ జక్కన్న కనిపిస్తాడు. జక్కన్న పనితనాన్ని పుణికిపుచ్చుకున్న వీరు అత్యంత కళాఖండాలను తయారు చేస్తున్నారు. బండరాళ్లను సైతం కరిగించి పవిత్రమూర్తులుగా మారుస్తున్నారు ఈ శిల్పాచార్యులు. తిరుపతి నుంచి కెమెరామెన్ కోటేశ్వరరావుతో రాయుడు, ఈటీవీ న్యూస్.